హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఒక కొత్త రకమైన పిక్లీని చూపించబోతున్నాను. ఇది పాతదే ఫ్రెండ్స్, మరీ కొత్తదైతే ఏం కాదు. ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు అని నేను అనుకుంటున్నాను. మీకు తెలిస్తే కనుక నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. పచ్చిమిర్చి అండ్ పచ్చి కొబ్బరితో పచ్చడి అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఒక 3 మంత్స్ స్టోర్ ఉంటుంది. మనకి ఇడ్లీలోకైనా దోశల్లోకైనా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఉట్టిగా అన్న తినేసేయవచ్చు. ఇది మూడిటికి కూడా పనికొస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం నేను పచ్చిమిర్చి ఒక అర కేజీ తీసుకున్నాను మీకు చూపించడం కోసం. ఈ పచ్చిమిర్చి ఎలా ఉండాలి అంటే డార్క్ గ్రీన్ కలర్లో ఉండాలి. కొంచెం ఈ ఫోన్లో కొంచెం వైట్గానే అనిపిస్తుంది, కానీ బాగా మన చెట్టుకి ఉంటే గ్రీన్గా డార్క్ ఎలా ఉంటాయో అలా ఉండాలన్నమాట. అంత డార్క్గా ఉండాలి. కొంచెం గింజలు కూడా ఎక్కువగా ఉండాలి ఫ్రెండ్స్. నేను కడిగేసి జల్లెడి బుట్టలో వేసేసి పెట్టేసుకున్నాను ఒక అరగంట పాటు. ఇప్పుడు దీన్ని తొడాలన్నీ తీసేసి ఇలాగా కాటన్ క్లాత్ మీద వేసేసి మనకి ఎక్కడ కూడా వాటర్ తడి అనేది లేకోకుండా ఫ్యాన్ గాలి కింద ఒక అరగంట పాటు ఒకసారి తుడిచేసి మనము ఎండబెట్టేసుకుందాము. ఎండబెట్టేసి తుడిచేసి క్లీన్గా వాటర్ చెమ్మ ఏమీ లేదు అన్న టైంలో మనం ఇక ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఇలాగా 2 ముక్కల్లాగా తుంపేసి వేస్తున్నాను. మనకి మిర్చి అంతా గ్రైండ్ అవ్వాలి అంటే ఒక చోట గ్రైండ్ అవుతుంది, ఒక చోట గ్రైండ్ అవ్వదు కదా. జస్ట్ పల్స్ మాత్రమే ఇవ్వండి ఫ్రెండ్స్. ఒకసారి వేసేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి ఇలాగా ఒక బౌల్లో అయితే నేను వేసేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి తొక్కంతా ఒక గిన్నె వచ్చింది ఫ్రెండ్స్. ఇలా 1 కేజీ పచ్చిమిర్చికి 220 గ్రాముల చింతపండు సరిపోతుంది. నేను ఇక్కడ పచ్చిమిర్చి అర కేజీ తీసుకున్నాను కాబట్టి 110 గ్రాముల చింతపండును తీసేసి ఇలాగా క్లీన్గా చేసేసి నేను చిన్న చిన్న ముక్కల్లాగా తుంపేసి పెట్టుకున్నాను. దీనిలో చింతపిక్కలు అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్. కొంచెం వచ్చిన పుల్లలు వస్తాయి కదా, దాన్ని తీసేసి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దీనిలో 1 కప్పు పచ్చిమిర్చి తొక్కు వస్తే 1/2 కప్పు వచ్చేసి నేను చింతపండుని యాడ్ చేసుకున్నాను. ఈ ఉప్పు వచ్చేసి 1/2 గ్లాస్ ఉంటుంది కదా, దానికి తల తుడుచుకొని కేజీకి అయితే వేసుకోవాలి. ఇది అర కేజీ కాబట్టి 1/2 గ్లాస్కి తగ్గించే కొంచెం నేను సాల్ట్ని వేశాను. ఇంత ఉప్పు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. నేను ఆ గ్లాస్లో ఉన్న సాల్ట్ మొత్తాన్ని కలపలేదు ఫ్రెండ్స్, కొంచెం పెట్టాను, మళ్ళీ కలుపుతాను. ఇప్పుడు ఇలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో వేసుకొని ఊరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 3 రోజులు కనుక మనకి కలపకోకుండా అలాగే వదిలేసేయాలి. అంతా ఇలా మిక్స్ చేసుకొని ఆ మిగిలిన సాల్ట్ని కూడా నేను ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. మా నాన్నమ్మ చిన్నప్పుడు చేస్తే ఈ పిక్లీని చాలా ఇష్టంగా తినేదాన్ని ఫ్రెండ్స్. మా నాన్నమ్మ పచ్చళ్ళేంటి వంటలేంటి చాలా అంటే చాలా బాగా చేసేవాళ్ళు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ పిక్లీని ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు పొడిగా ఉన్న జాడీలోకి వేసేసుకుంటున్నాను, కానీ నాకు ఈ జాడీలో సరిపోలేదు ఫ్రెండ్స్. నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలోనే ఊరపెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనకి మొత్తం ఈవెన్గా ఊరాలి కదా, అందుకనేసి ఇంకా తీసేసుకుంటున్నాను. తీసేసి మొత్తం ఒక డబ్బాలోకి వేసేసుకుంటున్నాను. అంటే 2 జాడీల్లోకి వేయాలి అనుకుంటే కనుక సరిపోవట్లేదు. పెద్ద జాడీ అయితే మరీ పెద్దగా అయిపోతుంది, అందుకనేసి ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టేసుకుంటున్నాను. దీనికోసం మనం కొబ్బరి తీసుకుంటున్నామన్నాం కదా, కొంచెం ముదిరిపోయిన కొబ్బరికాయని తీసుకోండి ఫ్రెండ్స్. ఇది చిన్నదే. ఇక 3వ రోజు వచ్చేసి ఒక ముదిరిపోయిన చిన్న కొబ్బరికాయని తీసుకున్నాం ఫ్రెండ్స్. పెద్దదైతే కనుక ఒక 1/2 చిప్ప వరకు వేసుకోండి అర కేజీకి. కేజీ అయితే కనుక పెద్ద కొబ్బరికాయ వేసేయండి. ఇది చిన్నది కాబట్టి నేను మొత్తం కాయ మొత్తాన్ని తీసేసుకుంటున్నాను. తీసేసుకొని చక్కగా తురిమేసి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవైతే వెల్లుల్లి రెమ్మలు ఒక చిన్న గట్ట అయితే తీసుకోవాలి. ముందుగా మనం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. వెల్లుల్లి రేకలను అయితే నేను మీకు చూపించాను కదా, ఒక గడ్డ మొత్తం అలాగా పెటల్స్ అన్నీ ఓపెన్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి, ఎందుకంటే మనం ఈ మెంతులతో వేసి మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఈ మెంతులన్నీ ఈక్వల్గా దోరగా ఫ్రై అయిపోయినాయి కదా, దాన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాము. ముందుగా మనము పచ్చి కొబ్బరిని తురిమేసి పెట్టేసుకున్నాం కదా,
ఆ పచ్చి కొబ్బరిని కూడా వేసేసి అదే ప్యాన్లో ఫ్రై చేసేసుకుందాము. చక్కగా మనము ఫ్రై చేసుకుందాము. సిమ్లో పెట్టేయాలి ఫ్రెండ్స్, మంటని హై ఫ్లేమ్లో పెట్టమాకండి. పచ్చి కొబ్బరిలో పచ్చిదనం అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక చూస్తున్నారు కదా, ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మెంతుల్ని అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఈ వెల్లుల్లి రెమ్మల్ని అయితే దీనిలో వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటున్నాను నేను. మెంతుపిండిని ఇలా ముందే కనుక వెల్లుల్లి మెంతులు అయితే నలగవు కాబట్టి మెంతుల్ని ఇలాగా పౌడర్ చేసిన తర్వాత అప్పుడు మనము వెల్లుల్లి రెమ్మల్ని వేసేసి ఫ్రై చేసుకుందాము. ఇక కొబ్బరి ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్, నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కొబ్బరి చల్లారేలోగా మనము వెల్లుల్లి మెంతులు పేస్ట్ పట్టాం కదా, అదే మిక్సీ జార్లో నేను చింతపండుని చక్కగా వచ్చేసి మనము మిక్సీ జార్లో వేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చింతపండు గుజ్జు అనేది కొంచెం మనకి కలుపుకోవటానికి బాగుంటుంది కదా, అందుకనేసి కొంచెం ఈ చింతపండుని కొంచెం లైట్గా ఉన్న పచ్చిమిర్చిని అలాగే చక్కగా ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. మరీ మెత్తగా అక్కర్లేదు ఫ్రెండ్స్, ఇలా ఉంటే చాలు సరిపోతుంది. దీన్ని ఇక మనం ఒక బేసన్లో అయితే వేసేసుకుంటున్నాను మొత్తాన్ని తీసేసి. ఫ్రెండ్స్, నేను మెంతులను వెల్లుల్లిని మిక్సీ పట్టాను కదా, సెకండ్ టైం వేసాను ఫ్రెండ్స్. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది. మీరు మాత్రం మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఈ ట్రిప్లో నేను వేసేసుకున్నాను. ఒకేసారి పెద్ద జార్లో వేద్దాము అనుకుంటే మరి మనకి ఏమవుతుందంటే పైన అలా ఉండిపోతుంది, కింద అంతా మెత్తగా అయిపోతుంది. అందుకనేసి కొంచెం వెడల్పుగా ఉండే మిక్సీ జార్ని తీసుకొని ఇలాగా వేసేయండి. ఈక్వల్గా గ్రైండ్ అయిపోతుంది. సెకండ్ రౌండ్లో నేను వేస్తాను ఫ్రెండ్స్ వెల్లుల్లి అండ్ మెంతుల పేస్ట్ని వేసేసి కూడా దీనిలో నేను కలిపేసుకున్నాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. లాస్ట్లో మనకి పచ్చిమిర్చి తొక్కు ఉంది కదా, దాన్ని జస్ట్ ఒక పల్స్ ఒకసారి తిప్పేసి తీసేయండి అంతే. తీసేసిన తర్వాత మొత్తం మనం దీనిలో వేసేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక, అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ నేను మీకు క్లియర్గా చెప్తాను ఎక్కడ అర్థం అవ్వలేదు అనేది. మొత్తం ఇక దీనిలో వేసేసుకున్నాం కదా, వేసేసి ఈ మూడింటిని కూడా ఒకసారి నీట్గా కలిపేసుకుందాము. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని అయితే లేదు. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్గా ఏమన్నా అనిపిస్తే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఈ మిక్స్ అంతా బాగా కలిసిపోయింది కదా, ఇందాక మనము తురిమేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరిని ఫ్రై చేసి, ఆ మిక్స్ మొత్తం దీనిలో, కొబ్బరి మొత్తం దీనిలో వేసేసి మనము ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటూ ఉంటే మనకి కొబ్బరి ఫ్లేవరు, చింతపండుది పులుపుదనము, కొంచెం ఈ ఘాటు పచ్చిమిర్చిది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం పచ్చడి అంటే. ఇప్పుడు అంతా నేను ఒకసారి కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. కలిపేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది, ఎక్కడ కూడా ఏం తగ్గలేదు. ఒక చిన్న గ్లాస్ ఉప్పు అయితే సరిపోయింది దీనికి. నేను సగం తీసేసి ఒక డబ్బాలో వేసేసుకుంటున్నాను. అంటే జాడీ ఉంటే జాడీలో వేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పటికీ అప్పుడు ఫ్రెష్ తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు నేను సగం తీసుకున్నాను కదా, ఈ సగాన్ని పోపు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ సగము కావాలి అనుకుంటే ఫ్రెష్గా పోపు వేసుకోవచ్చు, అందుకనేసి నేను దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. నేను ఏ డబ్బాలో అయితే ఊరబెట్టానో అదే డబ్బాలో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ సగం తీసేసి. ఇప్పుడు పోపుకి సరిపోయినంత ఆయిల్ని తీసుకుందాము. కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడికి ఆయిల్ అనేది. ఎప్పుడు పచ్చడిలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే, ఆయిల్ ఉప్పు కరెక్ట్గా ఉంటేనే అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం దీనిలో ఒక 10 లేదా 12 వెల్లుల్లి రెమ్మల్ని చితక్కొట్టేసి ఈ ఆయిల్లో వేసేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చుకుందాం ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను పోపు దినుసుల్ని వేస్తాను. ఇలా ఉంటే కనుక కొంచెం వెల్లుల్లి ఎర్రగా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకనేసి ఇది కొంచెం కలర్ మారిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల పప్పుని నేను దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్రను కూడా 1 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి అంతా ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా తాలింపు మొత్తాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం పోపు వేగిపోయింది కదా, ఎండుమిర్చి వేస్తే తొందరగా వేగిపోతుంది, అందుకనేసి కొంచెం లాస్ట్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 4 ఎండుమిర్చిని
సగానికి తుంచేసి వేసుకున్నాను. తర్వాత కరివేపాకుని కూడా వేసేసి ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసి ఇప్పుడు ఈ వేడి వేడి తాలింపుని తీసుకొచ్చి మన కలిపి పెట్టుకున్న పచ్చడి మిక్స్లో వేసేసుకుందాము. ఇలా వేసుకుంటే పచ్చిమిర్చి పచ్చిదనం కూడా కొంచెం పోతుంది. అందుకనేసి వేడి వేడి తాలింపుని దీనిలో వేసేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వేడి వేడి పోపుని మనమంతా ఒకసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ పచ్చడి ఉంటే కనుక మనకి ఒక 3 నెలల వరకు చట్నీ చేయాల్సిన బాధ ఉండదు ఫ్రెండ్స్. ఇడ్లీలోకి, దోశల్లోకి, అలాగే మనకి దిబ్బరొట్టి ఉంది కదా, ఆ దిబ్బరొట్టిలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. దిబ్బరొట్టి అంటే ఏంటో మీకు తెలియకపోతే కనుక నా వీడియోస్లో దిబ్బరొట్టివి 2 రకాలవి చేశాను. అంటే దానిలో బెల్లం అనేది ఉండదు ఫ్రెండ్స్, హాటే ఓన్లీ. అది కూడా మా నాన్నమ్మ చేసిన దిబ్బరొట్టి అనమాట. నేను మీకు చేసి వీడియో పెట్టాను ఫ్రెండ్స్, చూడండి, నా వీడియోస్లో ఉంది. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే చాలా బాగుంది కదా, ఎమ్మీగా, టేస్టీగా, చాలా ఈజీ ప్రాసెస్తో అయిపోతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు దీన్ని మనము తీసేసుకొని ఒక జాడీలోకి వేసేసుకుందాం ఫ్రెండ్స్. తడి చెంచా అనేది తగలనివ్వకుండా పెట్టుకోండి. తడి చెంచా తగిలితే కొంచెం పచ్చళ్ళు అనేవి ఏదైనా పాడవుతాయి కదా, పొడి చెంచాతోనే వేసుకోండి. అలాగే బయట పెట్టుకుంటే 3 నెలలు నిల్వ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి పిక్లీ రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇడ్లీ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా వేడి వేడి ఇడ్లీ వేసుకొని ఇలాగా పచ్చడి వేసేసుకొని కొంచెం దీనిపైనుంచి నెయ్యిని కూడా వేసేసుకొని మనము చక్కగా అప్లై చేసేసుకొని కొంచెం నెయ్యిని ఇలా తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పాపం చట్నీ చేయాలన్నా కూడా టైం సరిపోదన్నమాట. ఇలా చేసి పెట్టేసుకుంటే చాలా టైం అనేది మనకి సేవ్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.